రే రేపు బుధవారము అలానే తొలి ఏకాదశి కూడా అండి. ఈ ఏకాదశి రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి చాలు. ఇక వద్దన్నా సరే ధనం, డబ్బు దూసుకు వస్తూనే ఉంటాయండి. అంతేకాదండి ఎన్నో ఏళ్ల నుంచి వెనకబడిపోయి ఉన్నటువంటి పనులు కూడా ముందుకు సాగుతూనే ఉంటాయి. అయితే మీరు ఏం చేయవలసిన అవసరం లేదండి. ఈ చిన్న పని అంటే గుమ్మం పైన ఈ నీటిని చల్లినట్లయితే చాలండి. ఇక మీకు దరిద్రాలు తొలగిపోయి డబ్బు రాకుండా ఆపేటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తొలగిపోతాయండి. అంతేకాదండి లక్ష్మీదేవి, విష్ణుమూర్తులు ఇద్దరు కూడా మీ ఇంట్లోనికి వచ్చి తిష్ట వేసి కూర్చుంటారనే చెప్పవచ్చు. తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశిని భారతీయులు ఘనంగా చేసుకుంటూ ఉంటారు. తొలి ఏకాదశి రోజుల్లో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, పూజా గదిని శుభ్రం చేసుకొని, విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల ఫోటో కూడా శుభ్రం చేసుకొని, తులసి మాలలను సమర్పించి, పసుపు రంగు పువ్వులను, పళ్ళను సమర్పించి, రావి ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించి, లేక నిత్యం దీపారాధన చేసేటువంటి దీపపు కుందుల్లోనైనా సరే దీపాన్ని వెలిగించి, మీ మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే దరిద్రమంతా కూడా తొలగిపోయి డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. సిరి సంపదలు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాయి. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి. మన ఇంటిలోనికి మంచి రావాలన్నా, చెడు రావాలి అన్నా సరే అది ఖచ్చితంగా ఇంటి సింహద్వారం నుంచి మాత్రమే వస్తుందండి. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మన ఇంట్లో వాస్తుశాస్త్రంలో రకరకాలైనటువంటి స్థలాల్లో కొన్ని ప్రత్యేకమైన స్థానాలను పొందాల్సి ఉంటుందండి. అందులో సింహద్వారం కూడా ఒకటి. మన ఇంటిలోకి మంచి రావాలి అంటే సింహద్వారం నుంచి మాత్రమే వస్తుంది. మరి ఈ సింహద్వారాన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పరిశుభ్రంగా ఉంచుకొని సింహద్వారం పైన ఇది ఒక్కటి చల్లితే చాలండి. ఖచ్చితంగా మన ఇంటిలోనికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. ఇంటి యొక్క సింహద్వారాన్ని ఎంత పరిశుభ్రంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంచుకుంటే అంత త్వరగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తులు అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా మనల్ని అనుగ్రహించాలి అంటే మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో శంకు శబ్దం చేయాలి. శంకు శబ్దం చేయడం వలన ఏంటంటే ఖచ్చితంగా దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తులు వస్తారు. శంకు అంటే చాలా ప్రత్యేకమైనది. శంకు విష్ణుమూర్తికి చాలా ఇష్టమండి. అందుకే శంకు శబ్దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ శంకు శబ్దాన్ని మీ ఇంట్లో అంటే శంకువు లేకపోతే గనక మీరు ఖచ్చితంగా శంకువుని ఇంటికి తెచ్చిపెట్టుకోవాలండి. లేకపోతే శంకు ఇంట్లో ఉంటే గనక పాలతో కడిగి అభిషేకాన్ని చేసి ఇంటిలో తెచ్చిపెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అలానే శంకువునే కాదండి, పచ్చ కర్పూరాన్ని కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. ముఖ్యంగా కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి. ఈ విధంగా కర్పూర హారతి విష్ణువుకి ఇవ్వడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం తప్పక పాటించాలండి. ఉపవాసం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు మొదటిలో నీటిని పోయకూడదండి. కేవలం పాలను మాత్రమే పోయాలి. అంటే తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరు కూడా కఠినంగా దీక్షను, ఉపవాసాన్ని చేస్తూ ఉంటారండి. అందువలన ఈ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి చెట్టు మొదటిలో నీటిని పోయకూడదు. కేవలం పాలను మాత్రమే పోయాల్సి ఉంటుంది. అంతేకాదండి ఈ తొలి ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం ఈ 2 సమయాలలో కూడా దీపాన్ని వెలిగించాలి. సాయంకాలం ఇంటి సింహద్వారానికి ఇరువైపులా వెలిగించాలి. అంటే ఎడమవైపు ఒకటి, కుడివైపున ఒకటి. అవి కూడా రావి ఆకులపైన వెలిగించాలి. అలానే ఈ తొలి ఏకాదశి రోజున తులసి కోట దగ్గర సాయంకాలాన 5 ఒత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలండి. ఈ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని స్వీకరించకూడదు. అంతేకాదండి మద్యాన్ని కూడా
తీసుకోకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున ఉల్లి, వెల్లి వంటి వాటిని కూడా తీసుకోకూడదండి. వీటిని మనం వంటల్లో కూడా చేర్చకూడదండి. తొలి ఏకాదశి రోజు కఠిన ఉపవాస దీక్షను కేవలం పాలు, పళ్ళతో మాత్రమే విరమించాలి. అంటే పాలు, పళ్ళతో మాత్రమే దీక్షను పూర్తి చేయాలి. తప్పితే మీరు ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు వాస్తవానికి. కానీ కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఉంటారు. అలాంటి వారు ఆహారం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఆ ఆహారంలో మాంసాహారము, ఉల్లి, వెల్లుల్లి లేకుండా తీసుకోండి. ఇంకా ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి పసుపు రంగు పువ్వులను సమర్పించి పేలాల పిండిని ప్రత్యేకంగా స్వీకరించాలి. పేలాల పిండిని మర్చిపోకుండా విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజున సమర్పించాలి. ఏ వైష్ణవాలయంలో చూసినా సరే ఖచ్చితంగా పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. అలానే వైష్ణవాలయాలను కూడా ఖచ్చితంగా దర్శించి విష్ణుమూర్తిని దర్శించాలి. ఈ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలని ఎవరికైనా సరే దానం చేయండి. లేక పసుపు రంగు ఉండేటువంటి పళ్ళను కానీ, అన్నాన్ని కానీ దానం చేయాలండి. లేక ₹1 అయినా ఎవరికైనా దానం చేయాలి. ఇలా చేయడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. అంటే గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుందండి. గ్రహాల నుంచి చెడు ప్రభావం తగ్గిపోతుంది. ఈ గ్రహాల అనుకూలత వలన ఏంటంటే మన జీవితంలో ఉండే అన్ని కష్టాలు తొలగిపోయి ఏ పని చేసినా సరే అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూరుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా నది స్నానం చేయడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందండి. ఈ తొలి ఏకాదశి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తితో పాటు సకల దేవతలకు చాలా ఇష్టమైనటువంటిది. తొలి ఏకాదశి అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేటువంటి రోజు అని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి అన్ని ఏకాదశులలోకెల్లా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అంటే తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఇష్టమైనది. అందులోనూ విష్ణుమూర్తి యోగనిద్రలోనికి జారుకునేటువంటి సమయం కూడా. అంటే బుధవారము ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతారు. మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలో నుంచి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలము వ్యవధిలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇలాంటి శుభకార్యాలు కూడా జరగవు. అలానే ఈ యొక్క శుభకార్యాలకి అంటే శుభకార్యాలకు అనుకూలమైనటువంటి ఈ 4 నెలల కాలము కాదండి. కానీ పూజలకి, పరిహారాలకి, వ్రతాలకి, నోములకి మాత్రం అత్యంత శుభకరమైనదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన తొలి ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి నుంచి ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఉపవాస దీక్షను ఈ తొలి ఏకాదశి రోజున మొదలుపెట్టవచ్చు. తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఉపవాస దీక్ష ఉండవచ్చు. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదండి ఈ తొలి ఏకాదశి మొదలుకొని ప్రతి 15 రోజులకి ఒక్కసారి ఒక పండుగ అనేది వస్తూ ఉంటుంది. ఇలా తొలి ఏకాదశి అనేది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున ఉత్తర దిక్కున కానీ, ఈశాన్య దిక్కున కానీ దీపాన్ని వెలిగించుకొని దీపం దగ్గర ఎర్రని మరియు పసుపు రంగు పుష్పాలను కనుక ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందండి. ఎందుకు అంటే ఈ ఈశాన్య దిక్కులో ఉన్న ఉత్తర దిక్కు అనే లక్ష్మీ దేవుల స్థానం కాబట్టి ఈ దిక్కున ఎవ్వరు కూర్చున్నా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పవచ్చు. అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తులు ముగ్గురు కూడా అక్కడ తిష్ట వేసి కూర్చుంటారని శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఈ ఈ ఈశాన్య దిక్కు మరియు ఉత్తర దిక్కున ఎవరైనా సరే ఏ దీపాన్ని వెలిగించినా సరే అక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అలానే కుబేరస్వామి, గణపతి తిష్ట వేసి కూర్చుంటారు. అలానే అందువలన మన ఇంట్లో శ్రీల వర్షం కురుస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా మాట్లాడకూడదు, ఎవరిని తిట్టకూడదు, అబద్ధపు మాటలు ఆడకూడదు. అలానే గొడవకు దిగకూడదు. పెద్దలను గౌరవించాలి. పెద్దల ఆశీస్సులు పొందాలి. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలండి మీ ఇంట్లోనికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంతకీ గుమ్మం పైన ఏం చల్లాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున సాయంత్రం గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి తరువాత ఒక రాగి బౌల్ అంటే రాగితో చేసినటువంటి ఏదైనా సరే ఒక ప్లేట్ కానీ, బౌల్ కానీ, ఒక గ్లాస్ కానీ ఏదైనా సరే గాజు గ్లాస్ అయినా సరే తీసుకోవాల్సి ఉంటుందండి. గాజు బౌల్ అయినా పర్వాలేదు. ఇలా గాజు కానీ, రాగి కానీ సంబంధించినటువంటి వస్తువులు తీసుకుని అందులో కొంత పాలను పోయాలి. ఆ పాలలో కొద్దిగా పచ్చకర్పూరము, కొద్దిగా పసుపును వేసి, కొన్ని అక్షింతలను వేసి వాటిని బాగా కలిపి విష్ణుమూర్తి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. మీ కష్టాలు తొలగిపోయి, ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు వస్తూ ఉండాలి అని.
అప్పుల సమస్యలు తొలగిపోయి దరిద్రమైనటువంటి జీవితం కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారాలి అని చెప్పి, డబ్బు బాగా సంపాదించాలి అని చెప్పి మీ మనసులోని కోరికను చెప్పుకొని విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని తలుచుకొని ఆ తర్వాత ఆ పాలను మీ ఇంటి సింహద్వారం పైన, గుమ్మం పైన అలానే పైభాగంలో చల్లండి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారిపోతారండి. కోటీశ్వరులుగా ఎదిగేటువంటి ఎన్నో అవకాశాలు ఉంటాయండి. మీకు ఉండే శనిని దిష్టి ప్రభావాలన్నీ తొలగిపోయి ధనవంతులుగా మారిపోతారు. తెలుసుకున్నారు కదండీ! ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఈ విధంగా గుమ్మం పైన ఏం చల్లాలి అనేది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.